నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. ఇవాళ మనం ఆల్రెడీ ముందు చేసిన వీడియోస్లో ఫ్రోజన్ షోల్డర్ దానికి సంబంధించింది కామెంట్ బాక్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. దాంట్లో నుండి ఒక క్వశ్చన్ ఇవాళ టేక్ఓవర్ చేసుకొని దానికి ఆన్సర్ చేస్తున్నాను. ఒకటి డర్కెనీ ఛాలెంజర్స్ అనే పర్సన్ ఒక క్వశ్చన్ పంపించారు. అది ఏంటంటే, నాకు ఫ్రోజన్ షోల్డర్ ఉంది, నేను డాక్టర్ దగ్గరికి కలిశాను, బట్ డాక్టర్ చూసి నాకు సర్జరీ చేయాలన్నారు. కానీ నేను సర్జరీకి వెళ్ళకుండా నేను మందులు తీసుకున్నాను, అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 90% వరకు అయితే నొప్పి తగ్గింది. నేను ఇప్పుడు సర్జరీకి వెళ్ళాలా, ఇంజెక్షన్ తీసుకోవాలా, ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే నాకు తగ్గిపోతుందా అనే క్వశ్చన్ ఇవాళ రేజ్ చేశారు. బట్ ఇక్కడ నాకు ఇంకొకటి తెలియంది ఏంటంటే, ఇక్కడ పర్సన్కి ఏమైంది, ఆ డాక్టర్ సర్జరీ చెప్పారు అంటే అక్కడ ఇంకా ఏమైనా లోపల ఆ చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది. క్యాప్సూల్తో పాటు రొటేటరీ కప్ అనేది కొన్ని కండరాలు ఉంటాయి. అవి కూడా ఏమైనా అవి టేర్ అయినాయా లేకపోతే చిట్లిపోయినాయా లేదా అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఓన్లీ ఫ్రోజన్ షోల్డరే ఉంది, వేరే ఇబ్బందులు ఏమీ లేదు అనుకుంటే మనము ఎక్సర్సైజ్ చేసి మన మూమెంట్స్ అన్నీ, ఒకవేళ మీకు రొటేషన్ మూమెంట్స్ అండ్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అండ్ ఓవర్ హెడ్ యాక్టివిటీస్ వరకు మీకు వచ్చేసింది అంటే మీకు సర్జరీ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే ఫైనల్గా మనకు ఏంటి, నొప్పి తగ్గాలి ప్లస్ ఈ రొటేషన్ మూమెంట్స్ అన్నీ రావాలి. బట్ మీకు మోర్ దాన్ 90% ఇలాంటి మూమెంట్స్ మొత్తం వచ్చేసింది అంటే మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ డాక్టర్గా మేము చేసేది ఫ్రోజన్ షోల్డర్లో కూడా ఏం చేస్తాము, ఆ క్యాప్సూల్ అనేది మొత్తం అడ్హేర్ అయిపోతుంది. ఆ క్యాప్సూల్ని మొత్తాన్ని మనము రిలీజ్ చేసి మనం మూమెంట్ చేయడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీకు ఆ మూమెంట్ మీ ద్వారా, మందుల ద్వారా ప్లస్ ఎక్సర్సైజ్ ద్వారానే తెచ్చుకున్నారు అంటే దీనికి సర్జరీ అనేది అవసరం లేకుండా కూడా మీరు ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, మెడికేషన్ ద్వారా కూడా మీరు నార్మల్ అయిపోతే ఎటువంటి సర్జరీ అవసరం లేదండి. కాబట్టి మీరు ఇదే ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. దీనికి సర్జరీ ఇప్పుడైతే నీడ్ అయితే లేదు.